బయటికి వెళ్తారన్నమాట. ఇంకా మా చిన్నోడైతే ఎడిటింగ్ చేయాలి. అబ్బా బయటకు బాగా లేస్తుంది. అంతేకాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా మనం కొరబియ్యం వాడుకోవచ్చు అన్నమాట. కొరలు అంటారు. ఇప్పుడు ఇంకా తీసేసిన తర్వాత ఈ దొడ్డేపున ఆ బయట గోడ మీదే పెట్టేస్తూ ఉంటారు. చీమల మట్టుకి ఎదురుదాడి బాగా చేస్తున్నాయి. చూపిస్తాను మీకు. వీడియో ఎడిటింగ్ అవుతుందా? ఇదిగోండి. ఏదో తినండి, మీకు నచ్చింది. ఏది మైకేది వడియాలండి. పైన నేనంతా ఎండబెట్టేస్తాను కదా, ఇప్పుడు ఈరోజు తీయాలన్నమాట దీన్ని. సరే అని చెప్పి ఒక్క నిమిషం మైక్ పెట్టుకుంటాను. మాట వినపడుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. వడియాలు నిన్న పైన ఎండబెట్టేస్తానండి. చిక్కగా ఉన్నాయి కాబట్టి టైం పట్టింది. ఈరోజు మార్నింగ్కి ఇలా ఎండినమాట. ఎండలో పెట్టాను ఒక 2 అవర్స్. ఇప్పుడు మనం వడియాలు తీసేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇవి తీయాలంటే వడియాలు ఇప్పుడు ఏం చేయాలంటే ఓ జగ్గుతోటి నీళ్ళు తెచ్చుకొని ఇలాగా జల్లనమాట. వెనక నుంచి చల్లితే నాని అవి మనకి త్వరగా ఇరిగిపోకుండా ముక్కలు వస్తాయి. అంతే అండి. ఒక 2 రోజుల్లో వడియాలు అయిపోతాయి. ఇరిగిపోకుండా ముక్కలు రావు, ముక్కలు కాకుండా వడియాలు వస్తాయి. ముక్కలుగా నేను తప్పు చెప్పానా? చూసారా మీ అన్నయ్య గారు ఎలా పట్టుకుంటున్నారో? అదే మీరైతే అసలు ఏమనరు కదా. అవునండి, ఇరగకుండా వస్తాయని చెప్తున్నాను. ఇలా నానితేనే. టీ పెట్టించేయమంటారా మీకు? పొద్దున్నే నేను మరి లేట్ అవుతుంది. ఇది కొంచెం నాని ఉంటుంది, జల్లుతున్నాను. బట్టలు ఒకటి వేసాను, మడతెట్టాలి. మా అమ్మాయి లేకపోవడం నాకు లోటు బాగా తెలుస్తుంది అన్నమాట. ఊరెళ్ళింది అన్నాను కదా, ఇంకా అందుకని అన్ని పనులు నా మీదే పడుతున్నాయి. లేదంటే తను పాపం షేర్ చేసుకునేది పొద్దుటే. కొంచెం తను ఇల్లు తుడిస్తే నేను సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇలా ఉండేది. మొత్తం అన్నీ నా మీదే పడుతున్నాయి అన్నమాట. అంటనే ఉంది అది, నువ్వు నన్ను మిస్ అవుతావు అని. ఆడపిల్ల ఉంటే ఏదైనా హెల్ప్ చేస్తారులేండి, మగపిల్లలు అంత కాదు. నేను మా సాయిరం హ్యాండ్ ఇచ్చేసాడు. అప్పుడు అనుకున్నా అదే మా అమ్మాయి అయితే నా కాదని చెప్పి గదిమైనా సరే పని చేయించేదాన్ని. మగపిల్లలు కదండి, గదవకుండా ఇంక పంపించేసాను అనమాట. ఇదిగోండి, ఇది ఇలా కొంచెం తడిపేసి ఉంచుదాము, ఎందుకంటే నానాలి, ఇది టైం పడుతుంది. మరి మీరు వడియాలు అవి పెట్టేసుకున్నారు ఈ సమ్మర్లో? లేదా అమ్మల దగ్గర నుంచి వచ్చేసినాయి అమ్మలు కానీ అత్తగారులు కానీ ఎవరొకరు ఊళ్ళో ఉంటే వాళ్ళు చేసి పంపుతూ ఉంటారు అనుకోండి. నేనైతే ఇంకా నేనే చేసుకోవడం అలవాటు నాకు ఫస్ట్ నుంచి. ఇదిగోండి, వడియాలు అయితే బాగానే వచ్చినాయి. అవి టేస్ట్ ఉండవు. నీకు అస్సలు పెట్టను నేను. నువ్వు కాఫీ పొడి ఉంది తెమ్మంటే తేలేదు. నువ్వు కాఫీ తెమ్మని చెప్పానండి, కాఫీ ప్యాకెట్లు బ్రూ ప్యాకెట్లు తెమ్మని. అప్పుడప్పుడు కాఫీ తాగుదాం, ఈ టీ తాగలేకపోతున్నానని తేకుండా వచ్చేసారు. నేను కూడా వాళ్ళకి కాఫీ పెట్టి ఇచ్చేస్తున్నానని. కాబట్టి నీకు క్యాన్సిల్. ఇదిగోండి, ఇలా తీసేస్తూ ఉంటాను. మా డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. కోపడిపోతాను, అప్పుడే తిడతాను కూడా అనమాట. వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. కానీ బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. కానీ మేమైతే మటుకి ఆర్గ్యుమెంట్స్ అయితే, వాదించుకోవడం అయితే చాలా ఎక్కువే చేస్తాం. ఇదిగోండి, ఇలా అన్నీ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత చూపిస్తాను. ఈ పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా, కానీ ఇవి దలసరి వచ్చినాయండి. దలసరి వచ్చిన వల్ల ఏంటంటే ఎక్కువ రావు, కానీ బాగుంటాయి. ఒక 2-3 తిన్నా బాగుంటాయి. బియ్యం ఒకటి ఆడించాలండి. బియ్యం కడిగి ఉంచాను, కానీ అవి కూడా ఆడించేసి ఏమైనా వీలైతే ఇంకో గిన్నె వరిపిండి పెట్టుకుంటే మాకు సరిపోతాయి. టీ పెట్టేద్దాం ఈ లోపల. అవి తీసుకుంటున్నాం కదా, నానాలి ఇంకా కొంచెం. అది తొక్కది తీయాలి, చాలా పని ఉంటుంది అది కొంచెం.
తీస్తాను. టీ పెట్టేస్తున్నాను. టీ పెట్టేసిన తర్వాత టీ తాగేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ అవి ఎన్ని వచ్చినాయో వడియాలు అనేది. ఏం చూపిస్తావు, ఇంకా తీస్తున్నాం కదా. మబ్బు ఎండ కింద ఉంది ఈరోజు అయితేనే, కానీ పొద్దున్నే ఎండ వచ్చేసింది. ఇవి గాలికైనా ఆరిపోతాయిలేండి, ఇంకా ముందే మనకి కొంచెం ఏదైనా. ఇవి ఎక్కువ నాన్న తక్కువ నాన్న రావు, ఎక్కువ నాన్నతేమో పెస్ట్. పైకి వెళ్ళి మొక్కలకి ఫెర్టిలైజర్స్ రెడీ చేసుకుని వచ్చానండి పైకి వెళ్ళి. ఎందుకంటే మొక్కలకి కొంచెం ఈ సమ్మర్లో మనమే ఇలా వడిలిపోయినట్టు అయిపోతున్నాం కదా. అవి ఎలా ఉంటాయి ఇంకా మొక్కలు. గార్డెన్ అంతా నీట్గా సర్ది మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామన్నమాట. సరే అండి, ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మా కబుర్లు ఇలాగే ఉంటాయి అన్నమాట. మరే చేసుకోవాలి అన్ని చేతులతో అన్ని పనులు. నువ్వు టీ దగ్గర ఉంటావా, నేను ఇవి చేసుకుంటాను. ఈ లోపల పొంగకుండా చూడు. సగం వడియాలు తీసండి, మళ్ళీ సగం నీళ్ళు తడిపి ఉంచానమాట, నాంతే టక్కని తీయొచ్చని. ఇదిగోండి, ఈ లోపల టీ అయిపోతే టీ ఇస్తున్నాను. మీ అన్నయ్య గారు టీ తాగేసి కొంచెం ఏమంటే టిఫిన్ చేసేసి బయటికి వెళ్తారన్నమాట. ఇంకా మా చిన్నోడైతే ఎడిటింగ్ చేయాలి. అబ్బా బయటకు బాగా లేస్తుంది, బాగా అలేస్తుంది. హాయిగా ఉంది ప్రాణం బయటకు వస్తుంటే. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా కానీ ఆ ఉడుకు అది అసలు భరించలేకపోతున్నాం. ఇంకా మనకి పట్టలేదు. హైదరాబాద్ కూడా నేను వర్షాలు పడ్డాయంట, మాకు వర్షాలు లేవు. బెంగళూరు కూడా చల్లగా ఉందంట. అసలు మనకెందుకు పట్టలేదు రావులపాలెం? మన మీద వర్షానికి కోపం వచ్చిందా ఏంటి? ఇలా ఉందండి బయట అయితే. చల్లగా గాలేస్తుంది కాబట్టి కాసేపు కూర్చుని అప్పుడు వంట మొదలెడతాను. వంట ఏం చేయమంటారు? చికెన్ వండనా, కూర వండనా, లేదా పకోడీ వేసేనా, లేదంటే పప్పుచారు పెట్టి ఏం చేయమంటారో చెప్తే దాన్ని బట్టి చెప్తాను. వాళ్ళని అడగకూడదు, వేరే ఏవో చెప్తారు. ఆ వంటగదిలో మగ్గిపోతున్నాను నేను. సింపుల్గా ఉండే వంట ఏదైనా ఉంటే చెప్పండి, అలా చేసేలా వచ్చేస్తాను. వాళ్ళకి ఎలా కాదండి, అదేదో షార్ట్లో ఏం కూర వండాలి, ఏం చేయాలని ఫోన్ చేసి అడుగుతుంది అలా ఆయన్ని. అన్నీ వాడు చెప్తుంటే నాకు కుదరదు, నాకు ఇదే ఇష్టం, నేను ఇదే చేస్తానంటారు కదా. ఆ టైప్లో ఉంటుంది ఒక్కోసారి. నేనైతే వీళ్ళందరినీ అడిగేసి లాస్ట్లో నాకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసి పడేస్తాను అనమాట. నాకు ఆ షార్ట్ చూసినప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం చేస్తానని బిల్డప్ ఇస్తాను అనమాట. మళ్ళీ బాగుంటుంది కదా ఇదేదో అని. మైక్ పెట్టుకున్నాను లేదని చిన్న డౌట్ వచ్చిందిరా మళ్ళీని. సరే మీరు కూడా టీలు తాగేసేయండి. లాస్ట్కి నేను డిసైడ్ చేసింది టమాటా పప్పుచారు అండి. పప్పుచారు పెట్టేద్దామని ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పప్పు అయితే ఉడకపెట్టేస్తాను. ఇంకా టమాటా పప్పుచారు అయితే చేసేస్తున్నాను. ఇంకా కొరబియ్యం మాట, ఇదిగోండి రైస్ అయితే ఇలా ఉంటుంది. పప్పుచారులోకి అది బాగుంటుంది అన్నమాట, పొడిపొలాడుతుంటుంది. దీని పులిహార కింద కూడా తాలింపు పెట్టుకోవచ్చు అన్నమాట. మనం బెత్తగా కావాలంటే పొంగల్ కింద కూడా చేసుకోవచ్చు. ఇది మా వారి కోసం, ఆయన రైస్ తగ్గిస్తున్నారు, సన్నబియ్యం తింటాము. ఒక్కొక్కసారి అంటే మారుస్తూ ఉంటారు అన్నమాట, రొటీన్గా కాకుండా కొంచెం హెల్దీ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం. వారానికి ఒక 4 సార్లు హెల్దీ ఫుడ్ తీసుకుంటే మీకు తెలిసిందే కదా, మటన్ చికెన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇంకా మామిడి పళ్ళు ఒకటి ఉన్నది, ఓ మామిడి పండు ఒకటి కొంచెం కడిగేసి చెక్కేసి ముక్కలు కోసేసి పెట్టాను అనుకోండి, ఇంక గొడవ ఉండదు అన్నమాట వాళ్ళకి నాకు. తీసుకురమ్మ అక్కడ మామిడి పండు ఉంది. ఇందుకే మామిడికాయ తెచ్చేసాను, మళ్ళీ వాడిని తెమ్మంటున్నాను వెనకాల పెట్టి, మర్చిపోయాను. ఈరోజు కొరబియ్యం అంటే కొరలన్నం బాగుంటుందండి పప్పుచారులోకి, అది కూడా. అంతేకాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా మనం కొరబియ్యం వాడుకోవచ్చు అన్నమాట. కొరలు అంటారు, కొరల్లో రకాలు ఉన్నాయి. అడ్డ కొరలు, సాములు, కొరలు, అరికలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట. మార్చి మనం తీసుకోవాలి, ఒకే రకం కాకుండా ఫుడ్ అది మార్చుకోవాలన్నమాట. ఓ రోజు ఒకటి వండుకుంటే ఓ రోజు ఒకటి, అలా మంచిది. అవి కూడా ఎటువంటి కెమికల్స్ అవి వేయకుండా పంట వస్తుందండి అదైతేనే. ఇప్పటికే చాలా ఫుడ్ మన చుట్టూ మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు ఇలా చాలామందిని చూస్తున్నప్పుడు ఈ కొన్ని రోగాలతో పోతుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఈ మధ్య కాలంలో అయితే క్యాన్సర్ అన్నమాట ఎక్కువ వింటున్నాం. అలాంటివి అంటే కొన్ని జీన్స్ అంటారు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జీన్స్ వల్ల రావచ్చు అంటారు కొందరు అయితేనే.
అది కరెక్ట్ కాదని అనుకుంటాను. ఏంటంటే అంటే ఏమో అయితే అయి ఉండొచ్చేమో మేబీ. నాకైతే ఏంటంటే ఈ ఫుడ్లో కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన అలవాట్లను బట్టి కూడా మన కొంచెం ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది అనుకుంటాను. మన జాగ్రత్త తీసుకున్నా వచ్చినా దానికి మనం ఏం చేయలేం, కానీ కొంతవరకు మనం కొంచెం ప్లాస్టిక్ ఇవన్నీ తగ్గించేస్తేనే మంచిది. చాలా వరకు మన దేశంలోనే బాగా ఎక్కువగా ఉంటుందండి. మిగతా దేశాల్లో అదైతే కొంచెం వాళ్ళు కేర్ఫుల్గానే పంట ఎక్కువ మందులు కొట్టే పంట అది తీసుకోరు. మన ఇండియాలోనే ఇంకా రావాలది. ఇదిగోండి నేనైతే ముక్కలైతే కోసేస్తున్నాను. కట్ చేసేస్తున్నాను. పెరుగన్నంలోకి బాగుంటుంది కదా అని చెప్పేసి చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా పురుగులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని. మామిడి పండు చూడడానికి పైకి బాగానే ఉంటున్నాయి, కానీ లోపల చూసేటప్పటికి పురుగులు ఉంటున్నాయి. కాబట్టి మంచిగా కాదో చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. పప్పుచారు రెడీ అయిపోయింది. ఇంకా వడియాలు ఎండిపోతే కనుక తెచ్చి వడియాలు వేపేసి ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేయాలి కదా. మామిడికాయ ముక్కలు కూడా ప్లేట్ మూత పెట్టేస్తాను. ఇదిగోండి మళ్ళీ సరుకులు ఇవి అయిపోయిన వెంటనే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మినపప్పు అది నానబెట్టాలి, రైస్ ఉడుకుతుంది, ఇంకా వడియాలు వేపేసుకుందాము. బయట ఎండలో ఉన్నాయన్నమాట, చూపిస్తున్నాడండి ఎక్కడ ఎండబెట్టాను. మాకు ఇంకా ఫస్ట్ సారి మటుకి పైకి పట్టుకెళ్ళిపోయి ట్యాంక్ మీద వడియాలు పెట్టేస్తాను కదా. ఇప్పుడు ఇంకా తీసేసిన తర్వాత ఈ దొడ్డేపున ఆ బయట గోడ మీదే పెట్టేస్తూ ఉంటాను. చీమల మటుకి ఎదురుదాడి బాగా చేస్తున్నాయి, చూపిస్తాను మీకు. వీడియో ఎడిటింగ్ అవుతుందా? ఇదిగోండి ఇంకా అదే అందుకే చూస్తున్నాను. ఇంకా రైస్ అవ్వలేదు కదా, అన్నం అయిన తర్వాత ఒక గంట అయితే ఎండిపోతాయి. ఇంకా లోన్ పెట్టేయచ్చు. కొంచెం ఎలా ఉన్నాయో టేస్ట్ చేయడానికి మనం వేపుదాము. వేపిన తర్వాత ఎన్నో అవ్వలేదు చూసారా. నిండా గిన్నె నిండా కూడా పెట్టలేదులేండి, ఇప్పుడే కొంత ప్లేస్ ఖాళీగానే ఉంది. రేపు ఏమైనా పెడితే పెట్టాలి మళ్ళీ వడియాలు. పెడితే చూపిస్తాను. ఎండ కాస్తుంది కదా. ఇదిగోండి ఇవి నేరేడుకాయ గింజలు అన్నమాట. కడిగేసి ఎండబెట్టి పొడి చేద్దామని ఉంచాను. మినపప్పు కూడా ఎండబెట్టాను, బియ్యం ఎండబెట్టాను. ఇవన్నీ ఇంకా ఎండాకాలం చేసుకునే పనులు అన్నమాట. ఇలా ఉంది మా పని అయితేనే. బాగా కాగింది. ఏదైనా కుడి చేత పనులు అవ్వ నాకు. ఇవి బొంబాయి రవ్వతో చేసిన వడియాలన్నమాట. బియ్యం పిండితో అయితే ఇంత టైం కూడా పట్టవు, ఇంకా ఫాస్ట్గానే అయిపోతాయి. అవి కూడా పెట్టుకుంటాను, రేపు పొద్దున పెట్టేస్తాను. ఏమంటావు? హెల్ప్ చేస్తారా అమ్మకి? చిటపట్లు ఆడుతున్నాయి, చూసుకోండి కొంచెం. ఇది ఏం తింటున్నావురా? పచ్చిది. నాకు అస్సలు నచ్చవు పచ్చి. ఏదో తినండి, మీకు నచ్చింది. నాకు నచ్చింది నేను తిన్నా. ఇదిగోండి ఇంకా వడియాలు అయితే వేపేస్తాను. ఇంకా ఎండాలి. కొన్ని మీకు కూడా చూపించాలనిపించింది. ఎలాగో ఇంకా వేపుకుందాం అనుకున్నాం కదా, పప్పుచారు పెట్టుకున్నాం కదా అని. మామిడికాయ ముక్కలు కోసేసాను మజ్జిగన్నంలోకి. కొంచెం చికెన్ ఆవకాయ ఉంది, ఆవకాయ తీస్తాను. పప్పుచారు ఉంది. కర్రలు అన్నం ఏమో మీ అన్నయ్య గారికి. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్. మరి మీరేం చేసుకున్నారు? వడియాలు తీయడం కానించి ఇంట్లో చేసుకుని అన్నీ సరదాగా మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా పప్పు నానబెట్టాలన్నమాట. నేను పప్పు నానబెట్టుకోవాలి, ఇంకా పనులు ఉన్నాయి కొంచెం, అవన్నీ చేసుకుంటాను. ఈరోజైతే లంచ్కి పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. రసం చాలా మంది పెట్టారు. అంటే అండి రసం గురించి స్పెసిఫిక్గా అంటే రకరకాల రసాలు ఉంటాయి. మిరియాల చారు ఉంటుంది, టమాటా రసం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెడతాను. సరేలేండి, అది కూడా ఒకసారి చూపిస్తానులేండి, రసం చూపించేది కూడా. అయితే ఇది మాట ఈరోజు వ్లాగ్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.